ఇప్పుడు 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు వరంగల్లో రజతోత్సవ సభ పెడతా ఉన్నారు. దానికి సిటీ పోలీస్ యాక్ట్ అన్నారు, సభకు అడ్డం పడదామన్నారు. అట్లా ఇట్లా హైకోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది. మొత్తం మీద ఏం చెప్తారు ఈ సభ మీద? మీ అభిప్రాయం ఏందన్న? అంటే మీరు అన్నట్టు అది బీఆర్ఎస్ 25 సంవత్సరాలు కాదు, టిఆర్ఎస్ 25 సంవత్సరాలు. సరే, మధ్యలో బీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నారు అనుకో, పేరు మార్చిన అనుకో, టిఆర్ఎస్కి 25 సంవత్సరాలు అయింది. టిఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ ప్రజల తల్లి లాంటిది. నా కన్న తల్లి ఎంతో నాకు గొప్పనో, రాష్ట్ర సాధన కోసం పెట్టిన పార్టీ జెండా అంతే సమానమైనది. కాబట్టి ఆ టిఆర్ఎస్ అనే దాన్ని ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి, దాన్ని బతికించుకోవాలి. అది బతికించుకుంటేనే అది మనల్ని బతికిస్తుంది. టిఆర్ఎస్ కనుక మనం చంపేస్తే అది మనల్ని చంపేస్తుంది. మనము కాలుష్యాన్ని పెంచితే కాలుష్యం అది ఏం చేస్తుంది? మనం చంపేస్తుంది. కాలుష్యాన్ని కనుక కంట్రోల్ చేయకపోతే అది మనం బతకనిస్తుందా? కాబట్టి టిఆర్ఎస్ని భారతదేశంలో నాకు తెలిసినంతవరకు రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైనటువంటి పార్టీలలో ఇంత సుదీర్ఘకాలం అనేక ఒడిదుడుకులకు గురయ్యి, ఒత్తిళ్లకు గురయ్యి, ఆటుపోట్లకు గురయ్యి, గెలుపు ఓటములకి గురైనటువంటి పార్టీ ఫస్ట్ జార్ఖండ్ జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతుందో అది. కానీ దాని తర్వాత రెండోది భారతదేశ చరిత్రలో టీఆర్ఎస్కే దక్కుతుంది. ఇంత సుదీర్ఘకాలం రాష్ట్ర సాధన కోసం పోరాడి గెలుపు ఓటర్ను చూసి ఎన్నో అవమానాలను భరించి రాష్ట్రాన్ని సాధించుకొని 25 సంవత్సరాల పుట్టినరోజు ఏదైతే చేసుకోబోతున్నదో టిఆర్ఎస్, అది నిజంగా తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆశాజ్యోతి అది. కానీ దాన్ని పక్కన పడేసి బీఆర్ఎస్ అని తెచ్చుకునేసరికి ఆ పేగు బంధమే దిగిపోయింది. తెలంగాణ ప్రజలకి ఆ తెలంగాణ పదాన్ని తీసేసిన తర్వాత, అరే ఇది బీఆర్ఎస్ మా పార్టీ ఎట్లయితుంది, మన పార్టీ ఎట్లయితుంది, అది బీఆర్ఎస్ కదా, తెలంగాణ పార్టీ కాదు కదా అనే ఒక ఫీలింగ్ రావడం అనేది, దాన్ని ఆ పార్టీ పెద్దలు, ఆ పార్టీ నాయకులు బాగా ఆలోచించాలి. ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కోసం ఆవిర్భావమైన, రాష్ట్ర సాధన కోసం ఆవిర్భావమైనటువంటి పార్టీ లేకుండా పోవడం అనేది చాలామందికి బాధ కలిగిస్తున్నది. ఇవాళ చూడండి, తెలంగాణకు తమిళనాడులో వాళ్ళు ఒక పెరియారు ద్వారా వచ్చినటువంటి వారసత్వం ద్రావిడ పార్టీలు ఇవాళ బతుకున్నాయి కాబట్టి వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకుంటున్నారు. బీఆర్ఎస్ అని పేరు పెట్టి తెలంగాణ కోసం మాట్లాడితే ఆ కరెక్షన్ కుదురతలేదు. పీపుల్ యాక్సెప్ట్ చేస్తలేరు. ఎప్పుడు కూడా ప్రజలకు మనకి కనెక్టివిటీ ఉండాలి. సెంటిమెంట్ కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు, అది లేకపోతే కష్టమవుతుంది. ఏమున్నది ఇప్పుడు? కాబట్టి ఈ 25 సంవత్సరాల పుట్టినరోజు వార్షికోత్సవం, వార్షికోత్సవం చేసుకున్న సందర్భంలో పార్టీ నాయకులు ఆలోచించి, తెలంగాణ ప్రజలు, మనం చెప్పేది కాదు, 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళే చెప్పారు, బీఆర్ఎస్ పేరు పెట్టడం వల్లనే మనకి ఈ పరిస్థితి వచ్చింది, టీఆర్ఎస్ ఉంటే మనకి ఇట్లా కాకపో, ప్రజలు దూరం అయిపోయారు మనకి అని వాళ్ళే చెప్పి 98% కార్యకర్తలు, నాయకులు మళ్ళీ టీఆర్ఎస్ పెట్టాలని గట్టిగా చెప్పిరని మనం పేపర్లలో చూసినాం, వాళ్ళ స్టేట్మెంట్లలో కూడా చూసినాం. కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా తెలంగాణ ఐడెంటిటీని కనుక కాపాడకపోతే, ఇక కాంగ్రెస్కి బీఆర్ఎస్ తేడా ఏంటిది? కాంగ్రెస్కి బీఆర్ఎస్ తేడా ఏందని, బీజేపీకి బీఆర్ఎస్కి తేడా ఏముంటుంది? ఇక తెలంగాణ కోసం ఏదైతే ఏర్పడ్డ పార్టీ ఉందో దానికోసమే కట్టుబడి ఉండాలి. ఆ సమస్యల ప్రాతిపదికనే ప్రజల్లో ఎప్పుడూ ఉండి ఆ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాకాంక్షలు ఇంకా పూర్తిగా నెరవేరే క్రమంలో ఉన్నాం మనం, నెరవేర్చుకునే క్రమంలో ఉన్నాం మనం. కాబట్టి ఏదో
పండగ వచ్చింది ఏదో ఇళ్ళకగానే పండగ అయిపోయినట్టు కాదు కదా, చాలా ఉంటాయి ఇంకా ముందు ముందు చేసుకోవాల్సినవి. కాబట్టి ఉద్యమ ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలు పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా మనం ఆ టీఆర్ఎస్ని బతికించుకోవాలి, టీఆర్ఎస్ని ఉంచాలి. ఆ జెండా ఇప్పుడు ఇవాళ ఈ గులాబీ జెండా ఏ పార్టీ జెండా అంటారు? నేను అప్పుడప్పుడు వాళ్ళ నాయకులను అడుగుతూ ఉంటా, కార్యకర్తలను అడుగుతూ ఉంటా, ఎట్లున్నారు బాగున్నారా అంటే, ఏముందన్నా మేము టీఆర్ఎస్ జెండా మోసుకుంటాం, మేము మా పనిలో మేము ఉన్నాం అంటారు. టీఆర్ఎస్ జెండా అంటారు కానీ దాని బీఆర్ఎస్ జెండా అంటారా? కాబట్టి ఎప్పుడు కూడా మన ఐడెంటిటీ మనం కోల్పోవద్దు. నువ్వు అమెరికా పో, ఆఫ్రికా పో, ప్రపంచంలో ఏ మూలకన్నా పో, మన ఐడెంటిటీ ఏంటిది? నీ ఐడెంటిటీ తెలంగాణే కదా. కాబట్టి తెలంగాణ ఐడెంటిటీని కాపాడుకుంటూ, తెలంగాణ సంపదను కాపాడుకుంటూ, ఉద్యమ ఆకాంక్షల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోవడానికి టీఆర్ఎస్ ఈ 25 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ప్రయత్నం చేయాలనేదే నా అభిప్రాయం, నాకు ఆకాంక్ష. 1200 ఎకరాలు 10 లక్షల మంది అని అంచనా వేస్తా ఉన్నారు అన్న. అంతమంది వస్తారా? ఈ 15 నెలల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందంటారా? అంటే క్షేత్రస్థాయిలో మాట్లాడుకుంటున్న అంశం ఇది. పెరిగిందా బీఆర్ఎస్ పట్ల, అంటే టీఆర్ఎస్ పట్ల గ్రాఫ్ పెరిగిందా? అంటే గ్రాఫ్ ఎంత పెరిగింది ఎంత తగ్గిందని పక్కన పెడితే లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్లే కానీ, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతి నాయకుడు వాళ్ళకొక ఆశ ఉంటుంది. నేను ఈ పార్టీ ఇప్పటి కార్యక్రమంలో నేను గొప్పగా పాల్గొంటే, నా జనాలు నేను ఎక్కువగా తీసుకుపోయి పాల్గొనకపోతే చేస్తే నాకు రేపు సర్పంచ్ అవకాశం వస్తుంది, ఒక ఎంపీటీసీ అవకాశం వస్తుంది, ఒక జెడ్పీటీసీ అవకాశం వస్తుంది అని ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయంతో నేను అనుకుంటా ఖచ్చితంగా సరే 25 లక్షలు అవుతారా, ఏముంటుందమ్మా నీకు అసలు 5 లక్షలు దాటితేనే అసలు అది ఓ పెద్ద సముద్రం అయిపోతుంది, జన సముద్రం అయిపోతుంది. అది చూడ్డానికి అసలు ఇక మనం ఎంతైనా చెప్పుకోవచ్చు దాన్ని. కాబట్టి అక్కడ ఎన్ని లక్షలు వస్తారు అనేది కాకుండా ఇప్పుడైతే జనం ఎక్కువ వస్తారు అనేది అయితే నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకు జనంకి ఇప్పుడు కాంగ్రెసు ఎంతో కొంత అనుకున్న స్థాయిలో ప్రజలకి దగ్గర కాలేదు కాబట్టి వ్యతిరేకత వాళ్ళ మీద కొంతున్నది. బీజేపీ అది ఏం చేస్తుందో ఎవరికి అంతుపడతలేదు. వాళ్ళని ఎవరు తెలంగాణ ప్రాంతాల్లో అంత వీరిద్దరు కొట్టుకుంటే వాళ్ళు గెలిచారు కానీ వీళ్ళిద్దరిలో ఎవడో ఒకడు గట్టిగా బలంగా ఉంటే వాళ్ళిద్దరు బీజేపీ కానీ సీట్లే రాకపో. వీళ్ళిద్దరూ పూర్తిగా బలాన్ని సమీకరించుకొని కనుక మొన్నటి ఎన్నికల కొట్టాడి ఉంటే బీజేపీకి ఎందుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మీరు అన్నట్టు గతంలో కంటే, అంటే మనం ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయింది, అంటే టీఆర్ఎస్ పని అయిపోయింది, వానికి నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, జనం లేరు, అంత అవుతుంది అని ఏదైతే అనుకున్నారో, నేను అనుకోవడం ఇప్పుడు రాబోయే ఆ 27 ఏప్రిల్ రోజు మీటింగ్ అయితే బాగా సక్సెస్ అవుతుంది. జనం పెద్ద ఎత్తున వస్తారు. మొత్తం వరంగల్ పట్టణం కానీ మొత్తం రహదారులు అన్నీ కూడా గులాబీమయమైపోతాయి. దాంట్లో ఏం అనుమానం పడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ మీటింగులను విజయవంతం చేయడంలో చాలా దిట్ట, చాలా గనుడు. ఆయన ఎట్లా చేయాలనో దాదాపు నాకు తెలిసి ఇప్పుడు నెల రోజుల నుంచి అదే పనిలో ఉన్నాడు ఆయన. చాలా మంది ఉద్యమకారులు కానీ కొంచెం కేసీఆర్ తోని దూరం జరగడం, లేకపోతే కేసీఆర్ కు మాకు వడది అని చెప్పేసి దూరం జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. అంటే మెయిన్ కారణం ఏంటై ఉంటుందన్న? అంటే ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, కుటుంబాలని విచ్ఛిన్నమైన వాళ్ళు, అసలు కనీసం పిల్లల చదువులు పట్టించుకోకుండా, వాళ్ళ పెళ్ళిళ్ళు పట్టించుకోకుండా తెలంగాణ కోసం పిచ్చిలు వేసినట్టు తిరిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఏంటంటే కనీసం ఒక గుర్తింపు ఇవ్వపాయే. గుర్తింపు అంటే ఎట్లా? అరే నువ్వు తెలంగాణ ఉద్యమకారుడివి, నువ్వు తెలంగాణ కోసం నీకు చేతనైన త్యాగం చేసినావు. కొంతమంది వయసు పోగొట్టుకున్నారా, విద్యను పోగొట్టుకున్నారా, ఉద్యోగాలను పోగొట్టుకున్నారా,
అనేక రకాలైనటువంటి తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. సరే అందరినీ ఎంపీటీసీలు చేయలేవు, జడ్పీటీసీలు చేయలేవు, ఎమ్మెల్యేలు చేయలేవు, ఎమ్మెల్సీలు చేయలేవు, ఇవన్నీ చేయలేవు. అది అందరికీ తెలిసిన ముచ్చటే. దాని గురించి ఎవడు ఆలోచిస్తలేడు కూడా. కనీసం అమ్మ నేను ఒక పరీక్ష రాసిన, పాస్ అయిన తర్వాత నాకు సర్టిఫికేట్ వస్తే నేను ఎంత సంతోషపడతా. ఆ సర్టిఫికేట్ తీసుకొని మంచిగా ఫ్రేమ్ కట్టించుకొని నా ఇంటి గుమ్మం కాడ పెట్టుకుంటానా లేదా? పరీక్ష రాస్తి, పాస్ అయితే పాస్ కావడం అంటే ఏంది? రాష్ట్రం వచ్చింది కదా. మా త్యాగాల ఫలితంగా, మా కష్టార్జిత ఫలితంగా రాష్ట్రం అయితే వచ్చింది కదా. వచ్చినందుకు నా వాటా నాది ఉందా లేదా దాంట్లో? ప్రజలు కోరుకునేది ఎక్కువ కోరుకోరమ్మా. వాళ్ళు ఏమి శాలువాలు కప్పమన్నారు, గండపెండేరాలు అడగరు, లేకపోతే కిరీటాలు అడగరు, లేకపోతే ఇంకేది ఏం అడగరు. వాళ్ళు అడిగేది ఏంటంటే కనీస గుర్తింపు, ఒక పలకరింపు. సుమారు 1200 పైగా తెలంగాణ కోసం వాళ్ళ కుటుంబాల్లో ఎవరో ఒకరు, భర్తనో భార్యనో పిల్లలో వాళ్ళు తెలంగాణ కోసం త్యాగాలు చేసిండ్రు, వాళ్ళు అమరులైంది కదా. ఆ కుటుంబాలను పిలుచుకొని ఒక్కరోజు వాళ్ళతోటి చా తాగడము, టిఫిన్ చేయడము, భోజనం చేయడము చేస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు. అరే మమ్మల్ని గుర్తించారు. మనం ఏదైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు మన ఐడెంటిటీ కదమ్మా. కాబట్టి ఇప్పటికైనా రేపు 27 జరిగే కార్యక్రమంలోనైనా కనీసం ఎప్పుడు కూడా ప్రజలు తప్పును ఒప్పుకుంటే ప్రజలు చాలా ఆనందపడతారు, చాలా సంతోషపడతారు. అరే చేసిన తప్పును ఒప్పుకున్నాడు అని ఆనందపడతారు, క్షమిస్తారు. ప్రజల క్షమాగుణం ఎక్కువ ఉంటుంది. ఇప్పటివరకు మేము మా పార్టీ నాయకత్వం, మేము నిజమైన కార్యకర్తల్ని, త్యాగాలు చేసిన కార్యకర్తల్ని, నాయకులని మేము వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేయలేకపోయినాం. ఇది మన ఇల్లు, ఇది మీ ఇల్లు, ఇది మన కుటుంబము, మనందరం కలుద్దాం, మనందరం ఏకమేదాం, మనందరం తెలంగాణ అమరుల ఆశయాలని, లక్ష్యాలని సాధించుకుందాం అని గొప్పగా మాట్లాడితే ఎంత ఉత్సాహపడతారు జనం. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. తప్పులు అందరం చేస్తాం. దేవుళ్ళే తప్పులు చేయంగా మనుషులు చేయరా? చేస్తాము. కాబట్టి మనమేమి ఈగో ఫీలింగ్ అవసరం లేదు. ఏమి పెద్దగా నేను ఇట్లా అంటే ఏమవుతుందో, నన్ను చిన్న చూపు చూస్తారో అని ఏం అనుకోవద్దు. అట్లంటే మీ టీఆర్ఎస్ పార్టీ మేము పెట్టినాడు 2001లో కేసీఆర్, ఆ రోజు శేఖర్ అన్న, చంద్రశేఖరరావు అనేది కేసీఆర్ ఎవడనేది. మరి అదే శేఖర్ అన్న మీద, చంద్రశేఖరరావు మీద ఎన్నో అపవాదులు ఉండే, ఎన్నో అభాండాలు ఉండే, ఎన్నో రకాల ప్రచారాలు ఉండే. దుబాయ్ శేఖర్ అన్నారు, దొంగ నోట్లు అన్నారు, ఇంకోటి అన్నారు, ఎన్నెన్నో మా తాగుబోతు అన్నాడు, తిరుగుబోతు అన్నారు, ఎన్నో అన్నారు. మరి తెలంగాణ ఉద్యమం 2001 ప్రారంభమైన తర్వాత అవన్నీ ఎక్కడికక్కడికి పోలేదా? ఎవరు మాట్లాడుకున్న దాని ఎవరు పట్టించుకుంటాడు? యుద్ధంలో ఉన్నోని గురించి, ఆ యుద్ధంలో ఉన్నదాని గురించి మాట్లాడతారు కానీ వేరే ఎక్కడికి మాట్లాడరు. మనం ఇవాళ ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. 9.5 సంవత్సరాల కాలంలో జరిగింది, ఇప్పటికైనా తెలంగాణ కోసం ఆకాంక్షలు నెరవేరేంత వరకు, అమరవీరుల ఆశయాలు నెరవేరేంత వరకు మేము తెగించి పనిచేస్తాము అని అంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారమ్మా. ప్రజలకు కావాల్సింది వాళ్ళ కోసం నిలబట్టోడు కావాలా. ఇవాళ మావోయిస్ట్ పార్టీకి ప్రజలు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది పోలీస్ బలగాలను పెట్టి చేస్తున్నా కానీ ప్రజలు ఎట్లా కాపాడుకుంటారు? కారణం ఏంటిది? వాళ్ళ కోసం వాళ్ళు వాళ్ళు మీకోసమే వచ్చినాం, మేము మీకోసమే బతుకుతున్నాం, మీకోసమే చేస్తామని అన్నారు. కాబట్టి వాళ్ళు నమ్మారు. వాళ్ళు నాయకుడు అంటే అట్లుండాల. కాబట్టి మీరు అన్నట్టు ఈ రజతోత్సవ టీఆర్ఎస్ 25వ సంవత్సరాల పుట్టినరోజు, పార్టీ పుట్టినరోజు కదమ్మా అది. మనం ఎట్లా పుట్టినరోజు చేసుకుంటామో
మనం పుట్టినరోజు చేసేటప్పుడు ఏమనుకుంటాం, మన తల్లిదండ్రులను మనం గుర్తు చేసుకోమా? గుర్తు చేసుకుంటాం. చేసుకుంటాం కదా, మన చరిత్రను గుర్తు చేసుకుంటాం కదా, ఏమేం జరిగింది అంతా మాట్లాడుకుంటాం కదా, అదే మాట్లాడుకోవాలా? అది కనుక వాళ్ళు కనుక ఆ పద్ధతిలో ముందు ఒకటి నాకు అర్థమైన కాడికి ఖచ్చితంగా ప్రజలు వస్తారు. ఎన్ని లక్షలు అనేది ఇక ఎవరికి తగ్గట్టు వాళ్ళు రాసుకుంటారు. మీడియా అనుకూలమైన మీడియా ఒకటి చెప్తుంది, వ్యతిరేకమైన మీడియా ఒకటి చెప్తుంది, న్యూట్రల్ మీడియా ఒకటి చెప్తుంది. ఇవన్నీ ఉంటాయి. ఇక మనం ఇవన్నీ చూస్తాం ఇప్పటి నుంచే. దాదాపుగా దీన్ని అనుకుంటా 20 తారీఖు తర్వాత ఇక అదే మొదలవుతుంది. ఆ సందర్భంలో ఇంకేదో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టినట్టుంది. ఇది నడుస్తుంది, పోటీ నడుస్తుంటుంది. రాహుల్ గాంధీ కూడా వస్తుండనేదో అంటున్నారు. 23, 24, 25 తేదీలు ఏదో ప్రోగ్రామ్స్ కూడా ఏదో అంతర్జాతీయ ఏదో భారత్ మీట్ అనేదో ఇండస్ట్రియల్ మీట్ ఏదో అంటున్నారు. అది ఇటువంటి అన్నీ ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. చూద్దాం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఉద్యమాకాంక్షలు ఏవైతే విద్యారంగ మార్పు, వైద్య రంగంలో మార్పు, ఉపాధి రంగ మార్పు, సంపద కాపాడుకోవడం కోసం తెలంగాణ అయితే తెచ్చుకున్నామో దానికోసం టీఆర్ఎస్ పునరాలోచన చేసి, ఆ నాయకత్వం పునరాలోచన చేసి 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు గనుక వాళ్ళు గనుక మెదళ్ళలోకి తెచ్చుకొని సోయిలోకి వచ్చి చేస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతారమ్మా. ఇప్పుడు జేఎంఎం అంత ఆదివాసీలే కదా. వాళ్ళు మొన్న సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఆయనని తీసుకుపోయి జైల్లో బీజేపీ వాళ్ళు పెట్టినా ఆయన భార్యని మళ్ళా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే కూడా ఆ ఆదివాసీలు చదువులానోళ్ళు, వాళ్ళు చదువు అంత లిటరసీ పర్సెంటేజ్ కూడా అంత లేనోళ్ళు మళ్ళీ జేఎంఎంని గెలిపించారు కదా. ఎందుకు? మా కోసం వీళ్ళు ఉన్నారు, మా కోసమే ఈ పార్టీ ఉంది.